ఐరన్ థ్రోన్‌ని సొంతం చేసుకోవడానికి 'గేమ్ ఆఫ్ థ్రోన్' యూనివర్స్‌లోని చాలా యుద్ధాలు జరుగుతాయి. అందులోని మోస్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ యుద్ధం ఏదన్నా ఉందంటే అదే బ్లాక్ ఫైర్ రెబెలియన్. ఎయిగోన్ ఐరన్ థ్రోన్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 300 ఇయర్స్ టార్గేరియన్స్ వెస్టరోస్‌ని రూల్ చేస్తారు. అందులోని మెయిన్‌గా వాళ్ళ డైనస్టీ నాశనం అవ్వడానికి కారణం వాళ్ళలో వాళ్ళకి జరిగిన యుద్ధాలే. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్‌లోని వాళ్ళ బలమైన డ్రాగన్స్ అన్ని కోల్పోతారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి మనస్పర్ధలొచ్చి బ్లాక్ ఫైర్ రెబెలియన్ స్టార్ట్ అవుతుంది. బట్ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్‌లో ఏదైతే తప్పు జరిగిందో అది ఇక్కడ జరగకుండా చూసుకుంటారు. ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ మొత్తం 62 ఇయర్స్ నడుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్‌కి సరిగ్గా 15 ఇయర్స్ ముందు ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ని కూడా ట్రైలర్‌లోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లోని చూపించారు. ఈ వీడియోలోని ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ గురించి క్లియర్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు గనక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ అయిపోయిన తర్వాత రెనేరాకి, డేమన్‌కి పుట్టిన ఇద్దరు పిల్లలైన విసేరిస్, ఎయిగోన్ బతికే ఉంటారు. విసేరిస్‌కి మొత్తం 3 పిల్లలు ఉంటారు. వాళ్ళే ఎయిమోన్, నెయిరిస్ అండ్ ఎయిగోన్ ది ఫిఫ్త్. ప్రెజెంట్ ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్స్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ఎయిగోన్ ది ఫిఫ్త్ దగ్గర. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న టెర్రబుల్ కింగ్స్‌లోని ఎయిగోన్ ది ఫిఫ్త్ ముందుంటాడు. అందుకే అందరూ ఇతన్ని ఎయిగోన్ ది అన్వర్తి అని అంటారు. ఎయిగోన్ తన సిస్టర్ అయిన నెయిరిస్‌ని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి 2 పిల్లలు పుడతారు. వాళ్ళే డెయిరోన్ అండ్ డెనేరిస్. వీళ్ళిద్దరూ కాకుండా ఎయిగోన్‌కి చాలా మంది బాస్టర్డ్స్ ఉంటారు. అందులోని ముఖ్యంగా 4 బాస్టర్డ్స్ ఉంటారు. అందులోని బార్బరా బ్రాకెన్‌కి పుట్టిన ఎయిగోర్ రివర్స్, ఇతను అందరూ బిట్టర్ స్టీల్ అని పిలుస్తారు. ఇంకా మెలీసా బ్లాక్వుడ్కి పుట్టిన బ్రెండన్ రివర్స్, ఇతను అందరూ బ్లడ్ రేవన్ అని అంటారు. ఇతనే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని 3-eyed రేవన్ గా కనిపిస్తాడు. ఇంకా డేనా టార్గెరియన్‌కి డేమన్ పుడతాడు. ఈ డేనా ఎవరో కాదు, రెనేరా కొడుకైన ఎయిగోన్ థర్డ్‌కి మొత్తం 5 పిల్లలు ఉంటారు. అందులోని ఒక అమ్మాయి ఈ డేనా. డేనా తన పుట్టిన బిడ్డకి డేమన్ అని పేరు పెడుతుంది. ఎందుకంటే డాన్స్ ఆఫ్ ది డ్రాగన్‌లోని పాపులర్ అండ్ ఫియర్సమ్ వారియర్ అయిన డేమన్ టార్గెరియన్ నేమ్‌నే తన కొడుకు పెడుతుంది. డేమన్ ఒక టార్గెరియన్ కాబట్టి తనకు కూడా వైట్ హెయిర్ వస్తుంది. డేమన్ పుట్టిన తర్వాత స్వయాన ఎయిగోనే తన దగ్గరున్న బ్లాక్ ఫైర్ సోడ్ ని తనకిచ్చి తనని నైటిన్ చేస్తాడు. అప్పటి నుంచి డేమన్ తన పేరుని డేమన్ బ్లాక్ ఫైర్ గా మార్చుకుంటాడు. ఇంకా సెరీనీ ఆఫ్ లీస్ అని చెప్పి ఈసోస్ కి చెందిన ఒక అమ్మాయిని అప్పట్లోనే హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన జాన్ హైటవర్ వెస్టరోస్ కి తీసుకొస్తాడు. తిను ఒకప్పుడు వెలీరియన్ బ్లడ్ లైన్ కి చెందింది. తనతోని ఎయిగోన్ ఫిఫ్త్ కి ఒక బాస్టెడ్ డాటర్ పుడుతుంది. తనే షియారా సీస్టర్. సెరీనీ ఆఫ్ లీస్ తనకి బర్త్ ఇచ్చి తను చనిపోతుంది. బట్ వాళ్ళ అమ్మ ద్వారా షియారా మ్యాజిక్ ని నేర్చుకుంటుంది. మీరు కనుక ఈ బాస్టర్డ్స్ లో గమనిస్తే ఒక బ్రాకెన్ అండ్ ఒక బ్లాక్వుడ్ ఉంటారు. బార్బరా బ్రాకెన్ తన కొడుకైన బిట్టర్ స్టీల్ ని ఎయిగోన్ ద్వారా ఐరన్ థ్రోన్ కి కింగ్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు ఈ 2 ఫ్యామిలీస్ కి పడేవి కాదు. అండ్ ఆ టైంలోని సియారా సీస్టర్ వెస్ట్రోస్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ గా ఉండేది. బిట్టర్ స్టీల్ అండ్ బ్లడ్ రేవన్ ఇద్దరికి సియారా అంటే చాలా ఇష్టం అనమాట. షియారా మాత్రం బ్లడ్ రేవన్ చూస్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరికి పర్సనల్గా అస్సలు పడదు. ఒకటి షియారా విషయంలో అయితే, ఇంకొకటి వాళ్ళ హౌసెస్కి ఏళ్ల నాటి వైరం ఉంటుంది. దానివల్ల కూడా కొంత ద్వేషం ఇద్దరిలోనూ ఉంటుంది. ఒకరోజు ఎయిగోన్ ది ఫిఫ్త్ ఐరన్ థ్రోన్ మీద కూర్చొని చనిపోతాడు. ఎందుకంటే తనకి ఒబిసిటీ పెరిగిపోతుంది. తన బాడీని తనే మొయ్యలేనంత స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలానే చనిపోతాడు. అండ్ ఇక్కడే తను చనిపోయే ముందు తన బాస్టర్డ్స్ని అందరినీ లెజిటిమేట్ చేసేస్తాడు. సో ఇక్కడి నుంచే అస్సలు కథ స్టార్ట్ అవుతుంది. ఎయిగోన్ ది ఫిఫ్త్ చనిపోయిన తర్వాత డెయిరోన్ 2 టార్గెరియన్ కింగ్ అవుతాడు. ప్రెసెంట్ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ లో కూడా ఇతనే వెస్ట్రోస్ కి కింగ్ అనమాట. ఇతను మైరా మార్టెల్ ని పెళ్లి చేసుకుంటాడు. అండ్ తనతో పాటు తన సిస్టర్ అయిన డెనేరస్ కూడా మారన్ మార్టెల్ ని పెళ్లి చేసుకుంటుంది. ఈ మ్యారేజెస్ తోనే డోన్ కంప్లీట్ గా వెస్ట్రోస్ లోని కలుస్తుంది. కేవలం డేరోన్ వల్ల ఇది పాసిబుల్ కాదు. కొడుకైన ఎయిగోన్ సన్స్ ఎయిలోర్ అండ్ డేరోన్ డోన్ ని వెస్ట్రోస్ లో కలపాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో అందులోని భాగంగా కింగ్ అయిన డేరోన్ మార్టెల్ ని పెళ్లి చేసుకోవడం వల్ల డోన్ కంప్లీట్ గా వెస్ట్రోస్ లోని కలుస్తుంది. ఇంకా డేమన్ బ్లాక్ ఫైర్ కూడా రొహాన్ ఆఫ్ టైరోషై అని చెప్పి ఈసోస్ కి చెందిన ఒక అమ్మాయితోని పెళ్లి చేస్తాడు. అండ్ వాళ్ళు బతకడానికి కొంత ల్యాండ్ ని కూడా ఇస్తాడు. అంతా బాగానే ఉందన్న టైంకి ఇక్కడే మెల్లమెల్లగా కింగ్ డేరోన్ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. డోన్ ని సొంతం చేసుకోవడానికి స్ట్రామ్ ల్యాండ్ కి చెందిన హౌసెస్ అలానే రీచ్ కి చెందిన హౌసెస్ ట్రై చేస్తూనే ఉంటాయి. డేరోన్ తర్వాత తన కొడుకైన డోన్ వెస్ట్రోస్ లో కలవడం ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ వాళ్ళకి చెందిన మైరా మార్టెల్ వెస్ట్రోస్ కి క్వీన్ అవ్వడం కూడా వాళ్ళకి నచ్చదు. దీనితో పాటు డేరోన్ కొడుకైన బెయిలోర్ చూడ్డానికి బ్లాక్ హెయిర్ తో ఉంటాడు. అతను టార్గెరియన్ లానే కనిపించడు. ప్రెసెంట్ ఇతనే నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ లోని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఉన్నాడు. ఇతను కూడా వాళ్ళకి నచ్చదు అనమాట.
అందరితోనూ పోలిస్తే డేమన్ బ్లాక్ ఫైర్ చూడడానికి టార్గెట్ లా ఉంటాడు. డేరోన్ చాలా మంచోడు, చాలా సాఫ్ట్ గా ఉంటాడు. కానీ డేమన్ ఒక వారియర్. ఆబ్వియస్ గా డేమన్ ని కింగ్ అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఇవన్నీ చూసుకొని బిట్టర్ స్టీల్ టైం చూసి డేమన్ బ్లాక్ ఫైర్ ని రెచ్చగొడతాడు. డేరోన్ అంటే ఇష్టం లేని వాళ్ళందరూ డేమన్ వైపు వచ్చి నిలబడతారు. క్వంటెన్ ది బాల్ అని చెప్పి బాల్ హౌస్ కి చెందిన ఒక అతను కూడా వీళ్ళ వైపు నిలబడతాడు. యాక్చువల్ గా ఇతను రెడ్ కీప్ లోని మాస్టర్ ఎట్ ఆర్బ్స్ గా పనిచేస్తాడు. డేరోన్ కింగ్ అయిన తర్వాత ఇతన్ని కింగ్స్ గార్డ్ గా చేస్తానని చెప్పినా సరే అది పట్టించుకోలేకపోవడంతో డేరోన్ మీదకి ఎదురెళ్తాడు. ఇప్పుడు వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే ఎయిగోన్ కి పుట్టిన నిజమైన సన్ డేమన్ అని, డేరోన్ నెయిరీస్ కి ఎయిమన్ కి పుట్టిన బాస్టెడ్ సన్ అని చెప్పి. అండ్ దానితో పాటు డెనేరస్ ని కూడా వాళ్ళు ఇష్టం లేకుండా ఒక మాటలకి ఇచ్చి పెళ్లి చేశారు. యాక్చువల్ గా డెనేరస్ డేమన్ ని లవ్ చేస్తుందని అంటారు. డేరోన్ అంటే ఇష్టం లేని వాళ్ళందరూ డేమన్ బ్లాక్ ఫైర్ వైపు వెళ్తారు. అనే తనకి తన వైఫ్ అయిన టైరోషి ఆర్మీ కూడా డేమన్ కి ప్లస్ అవుతుంది. దీనితోనే ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ స్టార్ట్ అవుతుంది. కింగ్ డేరోన్ వైపు హౌస్ లానిస్టర్, హౌస్ ఆరెన్, హౌస్ టాలీ, హౌస్ మార్టెల్ ఇవన్నీ లాయల్ గా ఉంటాయి. డేమన్ వైపు టైరోషి ఆర్మీ, హౌస్ రెయిన్, హౌస్ బ్రాకెన్స్ వస్తారు. ఇక్కడే ఫస్ట్ టైం డేమన్ బ్లాక్ కలర్ టార్గెరియన్ బ్యానర్ ని సృష్టిస్తాడు. తన హౌస్ నేమ్ బ్లాక్ ఫైర్ అన్నమాట. ఈ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ రెడ్ డ్రాస్ ఫీల్డ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ యుద్ధంలోని కింగ్ డేరోన్ తనకి ఎదురెళ్లే డేమన్ బ్లాక్ ఫైర్ హీరో కాదు. ఈ యుద్ధానికి బ్లడ్ రేవన్ ఇస్ ద హీరో. డేమన్ దగ్గర ఉన్న సీనియర్ వార్నర్ ని సీక్రెట్ గా బ్లడ్ రేవన్ ఒక యారోతోని చంపేస్తాడు. అతనే క్వింటన్ బాల్. ఈ బ్యాటిల్లోని డేమన్ బ్లాక్ ఫైర్ తోని వేల్ కి చెందిన బెన్ కార్బరే దాదాపు డేమన్ తోని 1 hour ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరి దగ్గర వెలీరియన్ స్టీల్ సోర్డ్స్ ఉంటాయి. డేమన్ దగ్గర బ్లాక్ ఫైర్ సోర్డ్ ఉంటే గ్వెయిన్ కార్బరే దగ్గర లేడీ ఫార్లన్ ఉంటుంది. ఇది యాండల్స్ వెస్ట్రోస్కి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ సోర్డ్ వెస్ట్రోస్కి వస్తుందన్నమాట. చాలాసేపు యుద్ధం తర్వాత డేమన్ బ్లాక్ ఫైర్ కార్బరేని ఓడిస్తాడు. కార్బరే గాయాలతో కింద పడిపోయిన తర్వాత అతనికి డేమన్ హెల్ప్ చేస్తున్నప్పుడు సరిగ్గా టైం చూసి బ్లడ్ రేవన్ పాయిజన్ తో ఉన్న వేర్వుడ్ ఆరోస్ ని డేమన్ మీద వేస్తాడు. ఆ బాణాలు తట్టుకోలేక డేమన్ అక్కడే చనిపోతాడు. అండ్ అతనితో పాటు ఆ ఆరోస్ కే డేమన్ ఇద్దరు పిల్లలు కూడా చనిపోతారు. డేమన్ చనిపోయిన తర్వాత బిట్టర్ స్టీల్ మిగతా ఆర్మీని తీసుకొని వాళ్ళకి ఎదురెళ్తాడు. సరిగ్గా ఇక్కడే బిట్టర్ స్టీల్ కి బ్లడ్ రేవన్ కి ఒక డ్యూయల్ జరుగుతుంది. ఇద్దరు చాలాసేపు ఫైట్ చేసుకుంటారు. అండ్ ఈ బ్యాటిల్లోనే బ్లడ్ రేవన్ అయిపోతుంది అనమాట. బట్ బ్లడ్ రేవన్ కి సపోర్ట్ గా డేరోన్ సన్స్ అయిన మేకర్, బెయిలోర్ ఇద్దరు రెబల్స్ ఆర్మీని తిప్పి కొడతారు. ఇందులోని బిట్టర్ స్టీల్ డేమన్ యొక్క బ్లాక్ ఫైర్ సోడ్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ డేమన్ బ్లాక్ ఫైర్ చనిపోవడంతో కంప్లీట్ అవుతుంది. సరిగ్గా ఇది జరిగిన 15 years కి ఏ నైట్ ఆఫ్ ది 7 Kingdoms స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నైట్ ఆఫ్ ది 7 Kingdoms సిరీస్ కి సంబంధించి కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. యుద్ధం అయిపోయిన తర్వాత బిట్టర్ స్టీల్ ఎసోస్కి వెళ్ళి అక్కడ ఒక మెర్సినరీ కంపెనీలోని జాయిన్ అవుతాడు. అక్కడ కొంత ఆర్మీని క్రియేట్ చేస్తాడు. వీళ్ళందరూ వెస్ట్రోస్ని వదిలేసి పారిపోయి వచ్చేసిన వాళ్ళే. అండ్ వాళ్ళతో పాటు ఒక ఆర్మీని తయారు చేసి మళ్ళీ ఐరన్ థ్రోన్ మీద అటాక్ చేసి బ్లాక్ ఫైర్ హౌస్ని ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టాలి అనుకుంటాడు. అండ్ ఇక్కడ వెస్ట్రోస్లోని తనకి ఎదురెళ్ళిన వాళ్ళందరినీ డేరోన్ బంధిస్తాడు. రెలమ్ ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది, అన్నీ డేరోన్ కంట్రోల్లో ఉంటాయి. బట్ ఇక్కడే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది. తన కొడుకు అండ్ నెక్స్ట్ ఐరన్ థ్రోన్కి కాబోయే కింగ్ అయిన బెయిలోర్ సడన్గా ఒక టోర్నమెంట్లోని చనిపోతాడు. ఈ డెత్నే మనం నైట్ ఆఫ్ ది 7 Kingdomsలోని చూడొచ్చు. అండ్ తన కొడుకైన వాలార్ కూడా చనిపోతాడు. తర్వాత డేరోన్ కూడా చనిపోతాడు. సో ఐరన్ థ్రోన్కి డేరోన్ సెకండ్ సన్ అయిన ఎయిరిస్ టార్గెరియన్ని కింగ్ ఇన్ చేస్తాడు. సరిగ్గా ఇప్పుడే బ్లడ్ రేవన్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అవుతాడు. బట్ ఎయిరిస్కి రూల్ చేయడం అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు మ్యాజిక్ మీద బుక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో తన బదులు బ్లడ్ రేవన్ని ఐరన్ థ్రోన్ మీద కూర్చొని వెస్ట్రోస్ని రూల్ చేస్తూ ఉంటాడు. బ్లడ్ రేవన్ రూల్ చేసేటప్పుడు వెస్ట్రోస్లోని ప్రతి అన్యాయాన్ని చాలా దారుణంగా శిక్షించేవాడు. అది చూసి అందరికీ బ్లడ్ రేవన్ అంటే భయం వేసేది. అండ్ కొంతమందికి బ్లడ్ రేవన్ అంటే నచ్చదు కూడా. సరిగ్గా అప్పుడే డేమన్ టు బ్లాక్ ఫైర్ వస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు టార్గెరియన్ ఫ్యామిలీ పెద్ద బలంగా లేదు కాబట్టి ఐరన్ థ్రోన్ మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. దానికోసం ఆలైస్ని వెతుకుతాడు. అండ్ ఈ డేమన్ 2కి ఒక డ్రీమ్ కూడా వస్తుంది. ఒక డ్రాగన్ హెడ్ హెచ్ అయినట్టు తనకి ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. సో తనే డ్రాగన్ అని చెప్పి తను అనుకుంటాడు. సో ఖచ్చితంగా తనకి కింగ్ అయ్యే ఎబిలిటీస్ ఉన్నాయి అనుకుంటాడు. బట్ సరైన ఆలైస్ తనకి దొరకరనమాట. బిట్టర్ స్టీల్ గోల్డెన్ కంపెనీ కూడా తనకి సపోర్ట్ చేయదు. దానికి సంబంధించిన పర్సనల్స్ రీజన్స్ బిట్టర్ స్టీల్ దగ్గర ఉంటాయి. సో ఈ బ్లాక్ ఫైర్ 2 రెబెలియన్ స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ అయిపోతుంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ డంకన్ అడ్డుపడతాడు. ఇదంతా
మనం ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సీజన్ 3లోని చూసే ఛాన్స్ ఉంది. రెబెలియన్ స్టార్ట్ అవ్వకముందే డేమన్ 2 బ్లాక్ ఫైర్ని బ్లడ్ డ్రైవన్ పట్టుకొని బంధిస్తాడు. ఇతను బంధించిన తర్వాత తన బ్రదర్ అయిన హెయిగోన్ బ్లాక్ ఫైర్ థర్డ్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ హెయిగోన్కి ఇప్పుడు బిట్టర్ స్టీల్ అండ్ గోల్డెన్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఐరన్ థ్రోన్ మీద అటాక్ చేస్తారు. ప్రెసెంట్ అప్పుడు బ్లడ్ డ్రైవన్తో పాటు మేకర్ చాలా స్ట్రాంగ్గా టార్గేరియన్స్ ఆర్మీని నడిపిస్తాడు. అండ్ తనతో పాటు ఏరియోన్ టార్గేరియన్ ఇంకా బ్లడ్ డ్రైవన్ వీళ్ళు నలుగురు కలిసి మళ్ళీ బిట్టర్ స్టీల్ని ఓడిస్తారు. ఈ థర్డ్ రెబెలియన్లోని వాళ్ళందరినీ ఓడించి బిట్టర్ స్టీల్ని పట్టుకుంటారు. అండ్ ఎయిగోన్ని దారుణంగా యుద్ధంలోనే చంపేస్తారు. బిట్టర్ స్టీల్ని పట్టుకొని కింగ్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఎయిరీస్ తనని క్షమించి వాళ్ళకి పంపిద్దామని అనుకుంటారు. కానీ ఇక్కడే బిట్టర్ స్టీల్ మళ్ళీ తప్పించుకుంటాడు. తర్వాత రిలం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కింగ్ ఎయిరీస్ చనిపోతాడు. తన తర్వాత మేకర్ కింగ్ అవుతాడు. మేకర్కి 4 కొడుకులున్నా సరే మేకర్ చనిపోయిన తర్వాత ఎవరిని కింగ్ చేయాలని చెప్పి అందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సరిగ్గా అప్పుడే హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన బ్లడ్ డ్రైవన్ ఒక గ్రేట్ కౌన్సిల్ని నిర్వహిస్తాడు. దానిలోనికి మిగిలిన బ్లాక్ ఫైర్స్ అందరినీ పిలిపిస్తాడనమాట. మేకర్ కొడుకుల్లోని ఆరియోన్ టార్గేరియన్ చాలా మ్యాడ్ టార్గేరియన్. సో తన్ని కింగ్ చేయడానికి ఒప్పుకోరు. ఇంకా డేరోన్ టార్గేరియన్ ఎప్పుడు తాగుతూ ఉంటాడు కాబట్టి తన్ను కూడా కింగ్ చేయరు. అలానే ఎయిమన్ టార్గేరియన్ అప్పుడు సిటడెల్లోని ట్రైన్ అవుతూ ఉంటాడు. సో మేస్టర్ కాబట్టి తను కూడా కింగ్ అవునని చెప్పి వాళ్ళకి చెప్పేస్తాడు. ఇంకా మిగిలింది ఎగ్ అప్పటికి డంకెన్తోని వెస్ట్రోస్ అంతా తిరుగుతూ ఉంటాడు. సో తన్ను పట్టుకొచ్చి కింగ్ అని చేస్తారు. కానీ ఈ కౌన్సిల్లోని మిగిలిన బ్లాక్ ఫైర్స్ని పిలిపించి మరీ బ్లడ్ డ్రైవన్ చంపేస్తాడు. సరిగ్గా అక్కడతోని బ్లాక్ ఫైర్స్ అందరూ ఎండ్ అయిపోతారు. బట్ ఇలా చేసినందుకు ఎయిగోన్కి కోపం వస్తుంది. దానికి శిక్షగా బ్లడ్ డ్రైవన్ని వాల్కి పంపించేస్తాడు. తర్వాత బ్లడ్ డ్రైవన్ వాల్కి వెళ్తాడు. వాల్ దగ్గరే తను లార్డ్ కమాండర్ అవుతాడు. లార్డ్ కమాండర్ తర్వాత 3 డ్రైవన్ అవుతాడు. 3 డ్రైవన్ అయ్యి బ్రాన్కి హెల్ప్ చేస్తాడు. బ్రాన్కి మాస్టర్గా మారుతాడు. బ్రాన్కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు బ్లడ్ డ్రైవన్ అప్పుడప్పుడు ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ గురించి తన బ్రదర్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. బ్లడ్ డ్రైవన్ ఏం చేసినా సరే మళ్ళీ టార్గేరియన్స్కి ఎలాంటి ముప్పు ఉండకూడదని చెప్పి చాలా బ్రూటల్గా బిహేవ్ చేస్తాడు. టార్గేరియన్సే అనవసరంగా మెర్సీని చూపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు. కానీ బ్లడ్ డ్రైవన్ మాత్రం దొరికినోడిని దొరికినట్టు చంపేస్తాడు. తర్వాత సమ్మర్ హాలిడే అని చెప్పి ఒక ఈవెంట్లోని మిస్టీరియస్గా డంకెన్ ఎయిగోన్ ది 5th కూడా చనిపోతారు. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఎయిగోన్ 5th యొక్క ఫస్ట్ బోర్న్ సన్ అయిన జెహెరిస్ 2 వెస్ట్రోస్కి కింగ్ అవుతాడు. ఇతను కింగ్ అయిన తర్వాత ఒక కొత్త బ్లాక్ ఫైర్ ఆర్మీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మెర్సినరీ కంపెనీస్, పైరేట్స్ ఇలా చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ని ఫామ్ చేస్తారు. వాళ్ళనే 9 పెన్నీ కింగ్స్ అని అంటారు. ఇందులోని మెయిన్గా ఒక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అతని మెయిలిస్ ది మాన్స్ట్రస్. ఇతను చూడడానికి చాలా మ్యాసివ్గా ఉంటాడు. తనకి 2 హెడ్స్ ఉంటాయి. ఇతను బ్లాక్ ఫైర్ హౌస్కి చెందినవాడు అనమాట. ఇతను గ్రూప్ అందరూ కలిసి ఫస్ట్ ఐరన్ థ్రోని సొంతం చేసుకోవడానికన్నా ముందు షిప్స్తోని స్టెప్ స్టోన్స్ని థైరోషిని కంట్రోల్ చేస్తారు. సో వాళ్ళని ఎదిరించడానికి కింగ్ జెహెరిస్ ఓర్మన్ బెరాథియన్ని పంపిస్తాడు. మైలిస్ మాన్స్టర్స్ ఓర్మన్ బెరాథియన్ని దారుణంగా యుద్ధంలోని చంపేస్తాడు. ఓర్మండ్ తన కొడుకైన స్టెఫన్ బెరాథియన్ చేతిలోనే చనిపోతాడు. స్టెఫన్ బెరాథియన్ని రాబర్ట్ బెరాథియన్, స్టానిస్ బెరాథియన్, రెన్లీ బెరాథియన్ యొక్క ఫాదర్ అనమాట. ఇంకా తర్వాత జెహెరిస్కి తోడుగా వెస్ట్రోస్లో ఉన్న అన్ని హౌసెస్ యునైట్ అవుతాయి. హౌస్ బెరాథియన్, గ్రేజాయ్, స్టార్క్స్, లానిస్టర్స్, ఆరెన్, హౌస్ టాలీ, మార్టెల్స్ ఇలా అందరూ ఒక్కటయ్యి 9 పెన్నీ కింగ్స్తోని పోరాడతారు. ఇందులోని హౌస్ టాలీకి చెందిన బ్రిండన్ టాలీ ఉంటాడు. టైవిన్ లానిస్టర్ తన 2 బ్రదర్స్తో కలిసి పోరాడతాడు. అండ్ ఈ యుద్ధంలోనే టైవిన్ లానిస్టర్, స్టెఫెన్ బెరాథియన్ అలానే కింగ్ సన్ అయిన ఎయిరిస్ టార్గేరియన్ తోని ఫ్రెండ్స్ అవుతారు. అలానే హాస్టర్ టాలీ లార్డ్ బెయిలిష్ తోని ఫ్రెండ్ అవుతాడు. ఈ లార్డ్ బెయిలిష్ కొడుకే పీటర్ బెయిలిష్. ఇంకా జాన్ ఆరెన్, రికార్డ్ స్టార్క్, స్టెఫెన్ బెరాథియన్ వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న పెద్ద తలకాయలన్నీ ఈ యుద్ధంలోని పాల్గొంటారు. అండ్ ఈ 9 పెన్నీ కింగ్స్లోని అందరికంటే ఎక్కువ షైన్ అయింది బెరిస్టన్ సెల్మీ. అప్పుడు బెరిస్టన్ సెల్మీ చాలా యంగ్గా ఉంటాడు. మెయిలిస్ ది మాన్స్టర్స్ని తనే ఓడిస్తాడు. మెయిలిస్ని చంపేసిన తర్వాత కంప్లీట్గా బ్లాక్ ఫైర్ రెబెలియన్ ఎండ్ అవుతుంది. బ్లాక్ ఫైర్ రెబెలియన్ ఎండ్ అయినా సరే గేమ్ ఆఫ్ థ్రోన్ బుక్స్లోని డెనేరస్, జాన్ స్నోతో పాటు ఐరన్ థ్రోన్కి ఇంకొక పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ని రాశారు. తనే ఎయిగోన్ ది యంగ్రిఫ్. ఇతను కూడా బ్లాక్ ఫైర్ హౌస్కి చెందినవాడని చెప్పి కొన్ని థియరీస్ ఉన్నాయి. సో ఎండ్లోని టార్గేరియన్స్తో పాటు ఎండ్లోని జాన్ స్నో అండ్ డెనేరస్తో పాటు ఇతను కూడా ఐరన్ థ్రోన్ రేస్లోని ఉండే ఛాన్స్ ఉంది.
అండ్ ఈ బ్లాక్ ఫైర్కి సంబంధించిన వాళ్ళు ఇంకా ఉండే ఛాన్స్ ఉంది. సో బుక్స్లోని గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీకి వీళ్ళ హౌస్ కూడా ఒక ఎండింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.